గోపాల ఉత్తర దిశకు ఆ మర్రి చెట్టు కొమ్మ మీదుగా దండుడు ప్రయాణించేసరికి 4 రోజులకు దాని చివర అతనికి కనిపించింది. అక్కడ ఇంకేమైనా వింతలుంటాయేమో అని కొమ్మ దిగి ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశీలించసాగాడు. అక్కడో తోట, దానికి దగ్గరలో ఒక సరస్సు, అందులో బంగారు పద్మాలు ఉన్నాయి. ఆ సరస్సుకు మణులతో తాపితమైన మెట్లున్నాయి. వింత వింత పరిమళాలు అక్కడ అలుముకుంటున్నాయి. ఆ సరస్సు దగ్గర కొద్దిసేపు సేద తీరి ఆ పొద దగ్గర కూర్చొని ఉండగా, ఆ పొదలో నుంచి ఒక పుష్పం అతని చేతికి అప్రయత్నంగా తగిలి అది రాలి కింద పడింది. దాన్ని పరీక్షగా చూడడానికి దాని వాసన చూశాడు. అంతే, అతడు చిలుకగా మారిపోయాడు. చిలుకగా మారినప్పటికీ ముందటి తెలివితేటలు నశించక విస్తరిస్తూ, దైవమా, పక్షి రూపంలో నేల బ్రతుకుతాను, ఇందుకోసమా ఇంత దూరం నేనొచ్చింది, మళ్ళీ నా మానవ రూపం నాకు ప్రాప్తించేదెలా అని ప్రార్థించాడు. అక్కడ పళ్ళు తింటూ కొన్నాళ్ళు గడిపాడు. ఒకరోజు ఆ ఉద్యానవనానికి సోమప్రభ అని విద్యాధర అనేటి దేవరాజు యొక్క కూతురు విద్యుత్ప్రభ స్నేహితురాలతో వచ్చి విహరించసాగింది. చిలుక రూపుడైన దండుడు ఆమె దగ్గరకు వెళ్ళి మృదుమధురంగా పలికేసరికి ఆమె ఆ చిలుకను ఇష్టపడి ఎలాగైనా చెలిమి చేసుకోదలిచింది. ఆమెకు మచ్చిక కావాలనే దండుడు ఆమె చింత చేరినందున కొద్ది క్షణాల్లోనే ఆ చిలుకను ఆమె స్వాధీనం చేసుకుంది. విద్యుత్ప్రభ ఆ చిలుకపై ఇష్టం పెంచుకుని గారాబంగా చూసుకుంటూ తనతో పాటు విద్యాధర లోకానికి తీసుకుపోయింది. విద్యాధరులు అనే ఆ దేవజాతికి చెందిన లోకంలో ఒక చోట విమానాలు చేసే పని కొందరు విద్యాధరులు నేర్పుతుండగా, చాటుగా ఉండి సూక్ష్మ బుద్ధితో ఆ విమానాలు చేయడం ఎలా అని దండుడు చిలుక రూపంలో చూసి నేర్చుకున్నాడు. ఒకరోజు విద్యుత్ప్రభ తన తాతగారైన మాయా మహాశయుణ్ణి చూడడానికి చిలుకతో పాటు వెళ్ళింది. అతడి మన్ననలు పొంది ఆ చిలుక ప్రత్యేకతను గురించి, అది దొరికిన స్థలం తన తాతగారు నిర్మించిన తోటలోనే అని చెప్పింది. అప్పుడు ఆ మయుడు, చిలుకంటే జ్ఞాపకం వచ్చింది, నీకు నేను నిర్మించిన ఉద్యానవనంలోనూ ఒక సరస్సు గల పొదరింటి పువ్వును ఎన్నడూ వాసన చూడకు, నువ్వు చిలకవైపోతావు అని చెప్పాడు. ఎప్పుడైనా తెలియకగాని మరపునగాని అటువంటి స్థితి ఏర్పడితే ఆ పొదరింటి వెనుక భాగంలో గల పచ్చని పూల గుత్తిని వాసన చూస్తే మళ్ళీ పూర్వరూపం వస్తుంది అని వివరించాడు. చిలుక రూపంలో ఉన్న దండుడు ఆ మాటలు విని తన పూర్వపు రూపం తెచ్చుకుని మార్గం లభించినందుకు దైవానికి నివాళులు అర్పించాడు. విద్యుత్ప్రభ ఆ ఉద్యానవనానికి ఎప్పుడు వెళ్తుందా అని ఎదురుచూడసాగాడు. ఒకానొక వసంతకాలంలో సాయంత్రం ఆ విద్యాధర పట్టణం ఉద్యానవనంలోని ఒక మామిడి చెట్టు మీద విద్యాధర స్త్రీలు సోయగాలు చూస్తూ చిలుక రూపంలో ఉన్న దండుడు ఆనందిస్తుండగా, అక్కడ చేరిన ఒక ఇద్దరు స్త్రీల మాటలను బట్టి ఒకనాటి ఉదయాన్నే కొందరు విద్యాధర స్త్రీలు భూలోకంలోని మహామర్రి మాను చేరువలో ఉన్న తటాకంలో స్థానాదులకు వెళ్ళారని, అందులో రాగమంజరి అనే యువతికి చెందిన వలువలు ఒక చిన్నవాడు చేజిక్కించుకొని చెట్టు కొమ్మలో దాగున్నాడని, ప్రయాణపు తొందరలో మిగతా స్త్రీలంతా వెళ్ళిపోగా ఆ యువతి కొంత ఆలస్యం చేసి తన వలువల కోసం వెతుకుతుందని దివ్య దృష్టిలో అతన్ని చెట్టు మీద చూసి, అతన్ని ఆ దృష్టితో దింపించి వలువలు దొంగిలించిన అతన్ని రాయిగా పడి ఉండమని శపించింది. బహుశా అతడు ఆమెను వలచి ఉన్నందువల్లే ఆమె వలువలను దొంగలించి ఉంటాడని, ఆ మర్రి చెట్టు మొదట్లో ఉన్న తీగ యొక్క ఆకు నూరి జలంలో కలిపి ఆ శిల మీద చల్లితే అతనికి పూర్వరూపం ప్రాప్తిస్తుందని దండునికి అర్థమైంది. ఇప్పుడు ఆ స్త్రీలే అక్కడ జలకాలాడి ఉంటారని వారి అందాలు తనివితీరా చూస్తున్నాడు దండుడు. అక్కడ మర్రి చెట్ల దగ్గర వీరిని తిలకించినవాడు సాంబుడై ఉంటాడని గ్రహించాడు. అదృష్టవశాత్తు సాంబునికి పూర్వరూపం వచ్చే మార్గం నాకు తెలిసింది. ముందు నాకు ఈ రూపం నుంచి విముక్తి కలిగితే కదా అతని గురించి ఆలోచించడం అనుకుంటూ విద్యుత్ప్రభ మళ్ళీ ఉద్యానవనానికి ఎప్పుడు వెళ్తుందా అని ఎదురుచూడసాగాడు. విద్యుత్ప్రభ ఒకరోజు మళ్ళీ ఆ భూలోకపు తోటలోనికి విహరించడానికి చిలుకతో సహా పయనమైంది. అదే అదనుగా దండుడు తాను ఆనాడు ఏ పొదరింటి పువ్వును వాసన చూశాడో గుర్తు చేసుకుంటూ సరిగ్గా దాని వెనుకకు ఎగురుకుంటూ వెళ్ళి
ఆ పచ్చపూల గుత్తి వాసన చూసి తిరిగి తన పూర్వరూపాన్ని పొంది పొంగిపోయాడు దండు. సరిగ్గా విద్యుత్ప్రభ అదంతా చూసి ఆశ్చర్యపోయి, అయ్యా మీరెవరు? మీకీ చిలుక రూపం ఎలా ప్రాప్తమైంది అని అడగ్గా, నాతి, నేను మీ తాత మయుడి వంశం వాడిని. నన్ను దండు అంటారు. ఒక కారణం వల్ల ఈ ఉద్యానవనానికి వచ్చి పొదరింటి పువ్వును వాసన చూసి ఇలా నీకు చిలుకనై చిక్కాను అన్నాడు. అయితే నీ దయ వల్ల విద్యాధర లోకంలోని వింతలు విశేషాలు చూడడమే కాకుండా విమానాలు తయారు చేయడం సైతం నేర్చుకోగలిగాను. నాకు సెలవిస్తే వెళ్తాను అన్నాడు దండు. అయితే విద్యుత్ప్రభ అతని రూపానికి, మాటలకు, శీలానికి ఎంతో ప్రశంసించి అతని మీద ప్రేమ భావంతో నన్ను పొగడనవసరం లేదు, విద్య చేత రూపం చేత నువ్వు కూడా అసాధారణమైన వాడివే అనింది. నీ అంతటి సుందరాకారుడు మా విద్యాధర జాతిలో కూడా లేడు. నీ మీద నేను మరలుగొన్నాను. నన్ను భార్యగా స్వీకరించు. నాకు మానవుడు భర్తగా లభిస్తాడని మా తాతగారు దీవించారు. అది నిజం చెయ్యి. నువ్వు ఎటూ మా కులం వాడివే కదా అని బతిమాలింది. అయితే దండు ఆమెను గాంధర్వ వీధిన వివాహం చేసుకుని కొన్నాళ్ళు ఆ ఉద్యానవనంలో ఆమెతో సుఖించాడు. ఒకరోజు కాంత, నా వృత్తాంతమంతా నీకు తెలియజెప్పాను కదా. నా స్నేహితులు మర్రి చెట్టు మొదలు దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెళ్ళాలి. సెలవియ్యి అన్నాడు. వేడుక రుచి చూపి వెళ్ళిపోతానంటావేమి? ఏమి న్యాయం? నాకంటే మిత్రులు ఎక్కువ, వెళ్ళవద్దు అని ఆమె అభ్యంతరం చెప్పింది. నువ్వు కామరూపిణివి కదా. నేను ఎక్కడ ఉండి తలుచుకున్నా అక్కడకు వచ్చి నువ్వు నీ కోరిక తీర్చుకోగలవు అని చెప్పి ఆమెను ఒప్పుకునేలా చేశాడు. శ్రావంగా మార్చగల పుష్పాల్ని, శాపాన్ని మార్చగల పుష్పగుత్తులను మూట కట్టుకుని దండు 4 రోజుల తర్వాత ఆ మర్రి చెట్టు దిగాడు. అతడు దిగేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. అప్పటికి గడువు మీరిపోయినా ఇంకా ఎవ్వరూ రాలేదన్నమాట. ఎవరెక్కడ ఇరుక్కుపోయారో అంటూ సాంబుడి పరిస్థితి నాకు ఎటూ తెలుసు కదా, కనీసం ఇతన్నైనా నేను పూర్వరూపం తెప్పిస్తాను అనుకున్నాడు. అప్పుడు ఇద్దరం కలిసి ఆలోచించవచ్చు అని విద్యాధర కన్య చెప్పిన ఆకును గుర్తుపట్టి నీటిలో కలిపి రాతిపై చల్లగా సాంబుడు పూర్వరూపుడైనాడు.